ఇది పెళ్లి కూతురికి జ్యువెలరీ, పెళ్లి గాజులు బాగున్నాయి కదండి, పెళ్లి డ్రెస్సెస్, పెళ్లి సూట్స్. అబ్బో వీటికి ఒక ప్లేస్ అంతా ఆక్యుపై అయిపోయేలా ఉంది. 4, 5 అమ్మో 5 జతలు. ఇవన్నీ కూడా నా కాస్మెటిక్స్ అనమాట. అండ్ నా మేకప్ బాక్స్ ఇక్కడ సెట్ చేసి పెట్టుకున్నా. ఇది వేసుకో, ఇది చాలా చాలా బాగుంది. కంటే హారం. ఇది బాగుంటాయి పెళ్లికి కాసుల పేర్లు. అంటే ఇప్పుడు ఎల్లో కనిపించట్లేదు, గ్రీన్ సారీ వేసుకున్నప్పుడు ఇది వాడు. కుందన్స్, నక్షి జ్యువెలరీ, సీజెడ్ జ్యువెలరీ, ఇలా 3 వెరైటీస్ లో 3 kinds ఆఫ్ డిఫరెంట్ జ్యువెలరీ ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఈ రోజు ప్రతి పూట తల స్నానాలే చేయాల్సి వస్తుంది కాబట్టి కంపల్సరీ ఒక డ్రయర్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ అదే కుందన్స్ తో ఇంకొక హారం. ఇది రిసెప్షన్ హారం. కాకపోతే మా పూజ నిండిపోద్దేమో, ఇది పిట్ట పిల్లలు. ఆల్వేస్ గర్ల్స్ ఫేవరెట్ విక్టోరియా సీక్రెట్స్. సో కాబట్టి విక్టోరియా సీక్రెట్స్ పర్ఫ్యూమ్. అవుట్డోర్ లో పెళ్లి చేస్తే గనక బంగారం మర్చిపోయి వెళ్ళకండి, కంపల్సరీ పెట్టుకొని వెళ్ళండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు నవీనది అల్టిమేట్ ఛానల్. ఇదిగోండి, ఇది నా సరంజామా అంతా. ఏంటి ఇంత సరంజామా అనుకుంటున్నారా? పెళ్లి పనులు మామూలుగా లేవండి, వాచిపోతున్నాయి. ఇంకో సంవత్సరం పాటు ఎవరి పెళ్ళికి కూడా వెళ్ళబుద్దవట్లేదు, అన్ని పనులు ఉన్నాయండి బాబోయ్. అండ్ ఎస్, పొద్దున్నే లేస్తే మేము రిసార్ట్లో ఉంటాము, ఎందుకంటే రేపు మార్నింగే హల్దీ. ఇప్పటి వరకు అన్ని సందర్భాలు చూస్తారు, అన్నిటిని బాగా చూసి బాగా ఆదరిస్తున్నారు. అలాగే మా హల్దీ ఈవెంట్, మా మెహందీ ఈవెంట్, ఇంకా మా పెళ్లి కూతురి ప్యాకింగ్, ఇవన్నీ కూడా చూపించబోతున్నాను. అందుకంటే ముందు ఇదిగో నా ప్యాకింగ్. ఇప్పుడు ఈ అర్ధరాత్రి 12 అయింది. 12ంటికి నేను ఇవన్నీ ప్యాక్ చేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 7కే బయలుదేరి వెళ్ళాలన్నమాట. ఏమేమి ప్యాక్ చేస్తాను ఇప్పుడే వచ్చాయన్నమాట మా వాళ్ళ పెళ్లి డ్రెస్సెస్, పెళ్లి సూట్స్. అబ్బో, ఒకవైపు నా సామాన్లు అన్నీ సర్దుకుంటుంటే మెయిన్ ఐటెం ఇప్పుడే గుర్తొచ్చిందండి. సో మీ అందరికీ తెలుసు నా ఫేస్ సీక్రెట్ ఏంటి అనేది. చాలా మంది తెలియని వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారు. మీ అందరికి కూడా చెప్తున్నాను. నేనే కాదు, మా పెళ్లి కూతురికి కూడా గ్లామర్ సీక్రెట్ అంటారా, లేకపోతే బ్రైటనింగ్ ఫేస్ సీక్రెట్ అంటారా, మేము ఎప్పుడు ఇంత షూటింగ్ చేస్తున్నా సరే కొంచెమైనా సరే మా ఫేస్ని కాపాడుకోవడానికి కొన్ని ఆయుధాలు అనమాట లాగా మాకు పనిచేస్తాయి. అండ్ ఆ సీరమ్స్ కంపల్సరీ మీరు కూడా యూజ్ చేయొచ్చు. నేను మాత్రం నా క్లియర్ స్కిన్, నా బ్రైటనింగ్ స్కిన్కి నేను వాడుతుంది ఎప్పుడు కూడా హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సీరం. నా ప్యాకింగ్లో కానీ మా పెళ్లి కూతురు ప్యాకింగ్లో కానీ మేము ఏది మర్చిపోయినా నెక్స్ట్ 3 days కూడా మేము సర్వైవ్ అవ్వాలి, ఈ గ్లో అంతా తగ్గకుండా ఉండాలి అన్న. అండ్ మేము నేనైతే దాదాపు 7-8 months నుంచి వాడుతున్నాను. మా పెళ్లి కూతురికి కూడా, మా పూజ కూడా దాదాపు 3 months నుంచి వాడుస్తున్నాను అనమాట. బిఫోర్ ఆఫ్టర్ చాలా చేంజెస్ తెలిసింది, నా ఫేస్కైనా తన ఫేస్కైనా. నాకైతే బాగా నచ్చింది, తను సజెస్ట్ చేశా, తనకి విపరీతంగా నచ్చింది. ఇప్పుడు పెళ్లి కొడుకు కూడా తనదే సజెస్ట్ చేసింది అనమాట, అదే ఈ సీరం. ఎందుకంటే ఇందులో మ్యాజిక్ ఉంది. ఐఎమ్ ఓపెనింగ్ ద బాటిల్ నౌ. ఓ వావ్, ఐ థింక్ ఇది నా 10వ బాటిల్ అనుకుంటా. అండ్ ఐ లవ్ దిస్. నేనే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇప్పుడు ఇదే షిఫ్ట్ అయ్యారనమాట. మా ఆయన కూడా ఇదే వాడుతున్నాడు, నేను ఇదే వాడుతాను, మమ్మీ ఇదే వాడుతుంది, మా పెళ్లి కూతురు కూడా ఇదే వాడుతుంది. అండ్ ఒక ఫ్యామిలీ సేవర్ అని చెప్పొచ్చు అనమాట, మా స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి. అండ్ ఇదే ఎందుకు అని అంటే దీంట్లో బోల్డ్ అన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది డార్క్ స్పాట్స్ని 1 weekలోనే రెడ్యూస్ చేస్తుందండి. నిజంగా నాకు ఒక టైంలో పింపుల్స్ ఎంతగా వచ్చేసాయి అని అంటే ఇలా ఫుల్ ఇలా రెడ్గా అయిపోయి నాకు భయం వేసేసింది అనమాట. ఒక 2-3 months ట్రీట్మెంట్కి పింపుల్స్ అయితే తగ్గాయి, బట్ దానికి వచ్చే డార్క్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో అవి అస్సలు తగ్గట్లేదు, ఏం చేసినా తగ్గట్లేదు. అప్పుడు నాకు దీన్ని సజెస్ట్ చేశారు, సరే ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ దీన్ని వాడిన తర్వాత మ్యాజిక్గా జరిగింది. దాదాపు ఒక 2 monthsలో మొత్తం వెళ్ళిపోయాయి అనమాట. ఇప్పటిదాకా కూడా మళ్ళీ నాకు అలా డార్క్ స్పాట్స్ లాంటివి రాలేదు. అండ్ యూజ్ చేసిన నాకు ఫస్ట్ మంత్లోనే రిజల్ట్స్ తెలిసాయి. ఒక 3 monthsలో అయితే కంప్లీట్గా పోయాయి. బట్ నేను దీన్ని రెగ్యులర్గా వాడుతున్నాను కాబట్టి మధ్యలో పింపుల్స్ వచ్చినా కూడా ఆ డార్క్ స్పాట్స్ అంతా డార్క్గా లేకుండా క్లియర్ అయిపోతుంది. డార్క్ స్పాట్స్ అనేవి చాలా మందికి చాలా కామన్ ప్రాబ్లం కదా, అండ్ చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఈ డార్క్ స్పాట్స్ మాత్రం అస్సలు పోవట్లేదు అక్క, అస్సలు పోవట్లేదు అని చాలామంది అడిగారు కూడా నన్ను కామెంట్లో, డార్క్ స్పాట్స్ పోవడానికి ఏం చేస్తారు అనేది. నేను కూడా మీలాగే సఫర్ అయ్యాను. వద్దనుకున్నా చుట్టాలాగా వచ్చేస్తాయి పింపుల్స్, అవి పోనే పోవు, దానికి మనం కష్టపడాలి. ఇది ఒక మేజర్ ప్రాబ్లమ్. ఈ స్టబ్బన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని అంటే మన బాడీలో ఉండే హార్మోనల్ చేంజెస్ వల్ల, సన్ ఎక్స్పోజర్స్ వల్ల, ఏదైనా మన బాడీకి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి. వచ్చేనప్పుడు మాత్రం ఎక్కువ కాలం ఉండిపోతాయి అన్నమాట.
సో వీటిని దూరం చేసుకోవాలి అని అనుకున్నా మన స్కిన్లో ఉన్న న్యాచురల్ గ్లో మళ్ళీ మనకి తిరిగి రావాలి అనుకుంటే, ఈవెన్ స్కిన్ టోన్ ఉండాలి అని అనుకున్నా కూడా దానికి ఎఫెక్టివ్ ప్రోడక్ట్స్ని మనం డెఫినెట్గా వాడాలి. సో నేను చాలా ప్రోడక్ట్స్ వాడి చూసి ట్రై చేసి రిజల్ట్స్ లేనప్పుడు సరే దీన్ని కూడా ఒకసారి వాడదాం అని అనుకున్నాను. బట్ ఎప్పుడైతే నేను హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సీరమ్ని వాడడం స్టార్ట్ చేశానో క్లియర్ అండ్ విజిబుల్ రిజల్ట్స్ కనిపించాయి. ఇందులో మనకి 100% ఆర్గానిక్లీ సోర్స్డ్ టర్మరిక్, 10% గ్లైకాలిక్ యాసిడ్ ఉంటుంది అండ్ 2% నియాసిడమైన్ ఉంటుంది. ఇది మన స్కిన్ కి బెస్ట్ ఫ్రెండ్ దట్ రిమూవ్స్ డార్క్ స్పాట్స్ న్యాచురల్లీ. ఇది స్కిన్ లోని డల్నెస్ ని రెడ్యూస్ చేస్తుంది అండ్ స్కిన్ రేడియన్స్ ని బూస్ట్ చేస్తుంది విత్ ఇట్స్ 100x టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్. హిమాలయ స్వర్సా టర్మరిక్ ద బెస్ట్ ఆఫ్ నేచర్. ఇది లైట్ వెయిట్ ఫార్ములాతో తయారు చేశారు. సో మన స్కిన్ లోకి ఈజీగా అబ్జర్వ్ అవుతుంది, మన స్కిన్ కి క్లియర్ అండ్ క్లీన్ స్కిన్ ఇస్తుంది అనమాట. దీన్ని వాడడం చాలా సింపుల్, ఎవరైనా వాడచ్చు, టైం టేకింగ్ అస్సలు కాదు. నా స్కిన్కి ఇది మ్యాజికల్గా వర్క్ చేస్తుంది. మీకు కూడా నేను రికమెండ్ చేస్తాను డెఫినెట్గా. ఒకసారి అయితే ట్రై చేయండి, పడితే ఓకే, పడకపోతే ఇంకోటి ఏదైనా మారచ్చు. మీకు కూడా మంచి గ్లోయింగ్ స్కిన్ కావాలి, డార్క్ స్పాట్ లేని స్కిన్ కావాలి అని అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ నైకా, హిమాలయాస్ వెబ్సైట్ అండ్ యాప్లో అవైలబుల్ ఉంది. మీరు హ్యాపీగా కొనొచ్చు అండ్ వాడచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్ని ఒకవేళ మీరు ఈరోజే ట్రై చేస్తాను అనుకుంటే మీకు ఫ్లాట్ 30% డిస్కౌంట్ కూడా వస్తుంది. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. మీ రివ్యూస్ నాతో షేర్ చేసుకోండి. ఎస్, మా మ్యాజికల్ సీరం అయితే నేను ఫస్ట్ బ్యాగ్లో పెట్టేసుకుంటాను, ఇంకా మొత్తం బ్యాగ్ ప్యాకింగ్ కూడా చూపిస్తారండి. హాయ్ గైస్, హ్యాపీ సంక్రాంతి. సో మా మూవీ రజాకార్ Jan 24 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూడండి. According to the decree, all domestic institutions should be merged in Hindustan. The majority of people this state should want this monarchy. ఇక్కడ మెజారిటీ ప్రజలు హిందువులే ఉన్నారు. వాళ్ళు హిందుస్థాన్నే కోరుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడ మతం అన్నా మారాలి, రాజ్యం అన్నా వదలాలి. మతం మారితే దోస్తి, మారకపోతే దుష్మన్. హిందువులుగా పుట్టి బానిసలైండ్రు, ఇస్లాంలకి మారి మాలికలవ్వండి. ఓంకారం వినిపించకూడదు, కాషాయం కనిపించకూడదు. ఇది మాట కాదు, నిజాం శాసనం. హైదరాబాద్ను హిందుస్థాన్లో విలీనం చేయకుంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయట. సర్దార్ పటేల్ నుంచి లేఖ వచ్చింది. హైదరాబాద్ అఖండ భారతానికి హృదయం లాంటిది. యుద్ధం చేయాల్సిందే, గా మతోన్మాదుల్ని సమాధి చేయాల్సిందే. సంపడమే తెలిసినాగా కొడుకులకి సాగు భయమేందో చూపెట్టాలి. ఎంత ధైర్యం నుంచి వచ్చింది కాఫీర్లకు. హైదరాబాద్ ని తుర్కిస్తాన్ గా మార్చడానికి సహకరిస్తామని జిన్నా మాట ఇచ్చిండు. పాకిస్తాన్ ఆర్మీ మొత్తం ఇక్కడే ఉంటుంది. హిందుస్థాన్ ను కాలుతున్న కాఫీర్ల శవాల వాసనతో నింపండి. నేను హైదరాబాదును మరో కశ్మీరుగా మారనివ్వను. Police action from Delhi has turned into an Operation Polo. చర్చలు లేవు, సంధి లేదు, యుద్ధం జరగాల్సిందే. వీటికి ఒక ప్లేస్ అంతా ఆక్యుపై అయిపోయేలా ఉంది. 4, 5, అమ్మో 5 జతలు పెళ్ళికి రిసెప్షన్కి, 6 జతలు, ముగ్గురు కాబట్టి. సో ఇవి పక్కన పెడదాం. ఇలాగా ఇది పెళ్లి కూతురికి జ్యువెలరీ.
మార్నింగ్ వేసుకునే సెట్ అనమాట, పెళ్లి పీటలకి వేసుకునే సెట్ అండ్ పెళ్ళికి వేసుకునే సెట్ రేపు మీకు చూపిస్తాను. ఇదంతా హల్దీ ఈవెంట్, మెహందీ ఈవెంట్, అన్ని ఈవెంట్స్కి జ్యువెలరీస్. ఈ జ్యువెలరీస్ ఎలా ఉన్నాయో రేపు చూపిస్తా. అండ్ ఇవి నా పెళ్లి గాజులు బాగున్నాయి కదండి. ఇది మెహందీకి, ఇది హల్దీకి, ఇది మెహందీకి, ఇవి పెళ్ళికి గాజులు. అండ్ ఇదేంటబ్బా, ఇది మెహందీ జ్యువెలరీ. ఇది మా ఆయనకి బ్రేస్లెట్. అలాగే ఇవన్నీ పాపడి బిళ్ళలు, ఎక్స్ట్రా సామాన్లు. అయ్యో ముక్కు పుడకలు కూడా దీంట్లో ఉన్నాయి. ముక్కు పుడకలు దీంట్లో ఏమున్నాయి? ఇది సేఫ్టీ జ్యువెలరీ అనమాట. ఎవరికైనా టక్కన ఏమైనా జ్యువెలరీ కావాలి అనుకుంటే సేఫ్టీ జ్యువెలరీ. ఇది తినడానికి పాప్కార్న్లు, మా వాడు ఆడడానికి బ్యాడ్మింటన్ ర్యాకెట్. ఇవన్నీ కూడా నా కాస్మెటిక్స్ అనమాట. అండ్ నా మేకప్ బాక్స్ ఇక్కడ సెట్ చేసి పెట్టుకున్నా. ఇవి మా అందరివి చెప్పుల కవర్స్. అందరికీ కొంచెం ఎథనిక్ వేర్ చెప్పులు కావాలి కదా అవి. అండ్ ఇవి మా అందరివి హల్దీ అండ్ మెహందీ సూట్స్ అనమాట. ట్విన్నింగ్ తీసుకున్నాను మెహందీకి. ఇలా షిమ్మర్స్ మంచి కుర్తా, మెహందీ గ్రీన్ కలర్ది. అంటే ఈవినింగ్ కాబట్టి మెహందీ, అప్పుడు డీజే నైట్ కూడా ఉంటుంది కాబట్టి ఇలా ట్విన్నింగ్ది. అండ్ హల్దీకి వచ్చేసి కొంచెం కలర్ఫుల్గా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో ఉన్నాయి కదా పిచ్వాయి వర్క్. సో ఇలా వర్క్వి తీసుకున్నా. మా ఆయన మాత్రం ఇంత వర్క్ నాకు వద్దన్నాడు సింపుల్గా. సో ఆయనకి ఇలా ఏమంటారు దీని వర్క్ని, ఏదో వర్క్ అంటారు, థ్రెడ్ వర్క్ ఏదో అంటారు దీన్ని, మర్చిపోయా. ఆయనకి ఇలాంటి వర్క్ అది. అండ్ ఇది మా మెహందీ, మా హల్దీ డ్రెస్సెస్ అనమాట, ఎల్లో కలర్ డ్రెస్సెస్. సో హల్దీ అంతా ఎల్లో కలర్, సో థీమ్ డ్రెస్సెస్ తీసుకున్నాం. అవి కాకుండా మా మెహందీ డ్రెస్సులు ఆల్రెడీ బ్యాగ్లో ఉన్నాయి. దుప్పట్లు, సామాన్లు, సూట్ కేసులు. అండ్ నేను తింటున్నా మ్యాగీ. సో టైం లేదనమాట, అందుకే గబగబా మా అబ్బాయి మ్యాగీ చేసేస్తే తింటూ పని చేస్తున్నాం. ఇప్పుడు ఎలా డివైడ్ చేస్తానంటే, బ్లూ బ్యాగ్లో అంతా నా పిల్లల బట్టలు, రెడ్ సూట్ కేస్ అంతా నాకు, అండ్ ఈ బ్యాగ్లో ఒక బ్యాగ్ అంతా మా వాళ్ళ చెప్పులు, ఇంకో బ్యాగ్ అంతా జ్యువెలరీ. అప్పుడు దేనికది ఈజీగా అక్కడికి వెళ్ళిన తర్వాత నాది మమ్మీ, నాది ఎక్కడ ఉంది, ఈ బ్యాగ్ ఏది, అది ఏదని లేకుండా ఏ బ్యాగ్ అవే డివైడ్ చేస్తే ఎవరి దాళ్ళు వాళ్ళంతా వాళ్ళు తీసుకోగలరు. నాకు ఎలా అంత టైం ఉండదు కాబట్టి. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ హియర్ ఇస్ మై క్యూట్ పెళ్లి కూతురు. సో పెళ్లి కూతురు బ్లాగ్ మాత్రం అదరగొట్టేశారు. మేము కాదు, మీరు కూడా. చాలా కమెంట్లు, చాలా మెసేజెస్. బ్రైడ్ చాలా అందంగా ఉందని చాలా మంది చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్లీ మా బ్యాచిలరేట్ అయిపోతుంది, మా పూజది పెళ్లి చేసుకోబోతుంది. ఎక్సైటెడా? నేను దాకా పెళ్ళొద్దు మొర్రో అని అన్నది. ఆదిత్య పరిచయం అయిన తర్వాత పెళ్ళి ఎప్పుడు అడుగుతుంది. ఎలా ఉన్నాడు పెళ్లి కొడుకు? వినిపించేస్తుంది, మైక్ ఉంది. బాగున్నాడంట. సో అలా మనకి ఏ టైంలో ఏది రాసి పెట్టిందో అది జరుగుతుంది. ఆ మూమెంట్ అన్ని క్రియేట్ చేసేస్తుంది, ఇష్టం కూడా పెంచేస్తుంది అనమాట. బ్రైడల్ బ్యాకింగ్ అనమాట. సో పెళ్లి కూతురు బ్యాక్ ప్యాకింగ్, ఏమేమి ఐడియాస్ ఇవ్వాలి, ఏమేమి మేము పెట్టుకున్నాము అనేది మీకు వ్లాగ్ లో చూపిస్తున్నాను. ఆయన మర్చిపోతే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, అవి కూడా పెట్టేసుకుంటాము. అయితే చాలా మంది మన విజయవాడ షాపింగ్ చూసి అడిగారు అనమాట. మీ వ్లాగ్ చూసి మేము లిస్ట్ రాసుకున్నాం పెళ్లికి ఏమేమి సామాన్లు కొనాలో. సో పెళ్లికి సామాన్లు అవన్నీ కూడా. దాని తర్వాత మనం ఓపెనింగ్ కూడా చేసి చూపించాం కదా ఏంటి 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 అని. సో చాలా యూజ్ అయ్యాయి. అలాగే మా పెళ్ళికి కూడా చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఏమేమి పద్ధతుల్లో ఎలా ఎలా చేయాలి, ఏ రోజు ఏమేమి చేయాలి అన్నీ కూడా మీకు మా వ్లాగ్స్ తెలిసిపోతాయి అనమాట. అలాగే పెళ్లి కూతురు ఏమేమి సామాన్ సర్దుకోవాలి అనేది ఈ వ్లాగ్ లో చూపిస్తున్నాం మేమిద్దరం. సో లెట్స్ స్టార్ట్. దేంతో స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ జ్యువెలరీ స్టార్ట్ చేద్దామా? ఓకే. సో పెళ్లి కూతురికి ఇప్పుడు మాకు జరగబోయే ఫంక్షన్స్ వచ్చేసి, పెళ్లి కూతురు ఫంక్షన్ ఆల్రెడీ జరిగిపోయింది, మీరు అందరు చూసారు. రేపు మేము బయటకు వెళ్తున్నాం అనమాట. రిసార్ట్లో పెళ్లి కాబట్టి రిసార్ట్లోనే హల్దీ, రిసార్ట్లోనే మెహందీ, పెళ్లి రోజు పొద్దున్నే మైలపోళ్ళు, అండ్ సాయంత్రం పెళ్లి దాకా మొత్తం ఇంకా హడావుడంతా ఉంటుంది. సో పెళ్లి దాకా మేము తర్వాత మళ్ళీ తన అత్తగారింటికి అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోద్ది కాబట్టి మళ్ళీ అత్తగారింట్లో తీసుకునే బ్యాగ్స్ ప్యాకింగ్, మళ్ళీ అక్కడ వేసుకోవడానికి నార్మల్ బ్యాగ్స్, రిసెప్షన్ డ్రెస్సులు, వ్రతం డ్రెస్, ఇక్కడ దాకా మొత్తం ప్యాక్ చేసుకోవాలి. మళ్ళీ శారీస్, జ్యువెలరీ అన్ని కూడా. సో ఫస్ట్ అన్నిటికీ కలిపి జ్యువెలరీస్ చూసుకున్నాం అనమాట. అండ్ మెయిన్ పెళ్లికి మేము బంగారం ఆర్ వెండి జ్యువెలరీ అది షాప్ నుంచి తెచ్చుకుంటున్నాం కాబట్టి అది మెయిన్ జ్యువెలరీ నా దగ్గర లేదు ప్రస్తుతం. అంటే ఈ వ్లాగ్ అయిపోయాక వెళ్ళి తీసుకురావు.
అది పెళ్లిలో చూపిస్తాను ఎంత ఎక్సలెంట్ జ్యువెలరీ మేము ప్లాన్ చేస్తున్నాము అనేది. దానికి ముందు ఓ వావ్, ఇది రిసెప్షన్ హారం. కాకపోతే మా పూజ నిండిపోద్దేమో, ఇది పిట్ట పిల్లలు కానీ బాగుంది కదా. యాక్చువల్లీ ఇలా ఫుల్ నిండుగా ఉంటుంది అనమాట. రిసెప్షన్ అంటే కొంచెం పెళ్లి కూతురు కళ కనిపించాలి కదా, బట్నే పెద్దగా తీసుకున్నాం, నెక్ అంతా కవర్ అయిపోద్ది. అండ్ దీనికి తగ్గట్టుగానే షేప్ కూడా పెట్టించాను అనమాట రిసెప్షన్ డ్రెస్ అది కూడా. అండ్ అవి కాకుండా కొన్ని హిప్ బెల్ట్స్ ఇవన్నీ సేఫ్టీ అనమాట. మిగతా అన్ని సందర్భాలకి మనకి అన్నిటికీ వడ్డనాలే కాకుండా కొంచెం శారీ అంతా నీట్గా ఉండడానికి ఇలా మగ్గం వర్క్, హిప్ బెల్ట్స్. అండ్ ఇది వచ్చేసి మొన్నే పెళ్లి కూతురు ఫంక్షన్లో ఆల్రెడీ మీరు చూసారు. ఇది వచ్చేసి జడావు కుందన్ హారమ్స్ అనమాట. ఇవి ఫ్యూ అదర్ జ్యువెలరీ అన్ని ఇంకా వేరే దానికి వేసుకోవాల్సింది. ఇది అవునా, బాగుంది కలగా. ఓకే, కొన్ని చోకర్స్. ఇది నా ఫేవరెట్ చోకర్, ఎంత బాగుంటుంది తెలుసా ఇది. నెక్స్ట్ మళ్ళీ అదే కుందన్స్ తో ఇంకొక హారం. ఇది ఎందుకో నాకు బాగా నచ్చి తీసుకున్నాను. పెళ్లి కూతురు ఫంక్షన్ కోసమే, కాకపోతే వాడలేదు, మర్చిపోయాం మీరు తీసుకున్నాం అన్న సంగతి. కాసుల పేరు చూస్తే వేసుకుంటే అది చాలా కొంచెం వేరేగా అనిపించింది. ఓ అవునా, ఓకే. నాకు ఇష్టం యాక్చువల్లీ నాకు కాసుల పేరు, బాగుంటాయి పెళ్లికి కాసుల పేర్లు. అంటే ఇప్పుడు ఎల్లో కనిపించట్లేదు, గ్రీన్ సారీ వేసుకున్నప్పుడు ఇది వాడు. చెవంతా కవర్ చేస్తే కొంచెం పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్. సో మొత్తానికి పెళ్ళి అంటే ఒక 10 రోజులు అటు ఇటు తిరగడం అవి ఉంటాయి కాబట్టి మంచి మంచి సెట్స్ అన్ని కూడా ప్లాన్ చేసి ఇలా ఒక బుట్టలో వేసి పెట్టుకున్నాం అనమాట, ఈజీగా దొరకడానికి. నెక్లెస్ మా పూజ ఎప్పుడు లైఫ్ లో ఇలాంటివి ఎప్పుడే లేదు, ఫస్ట్ టైం వేస్తుంది పెద్ద పెద్దవి. ఎప్పుడు చిన్న వేరుకుంటుంది అనమాట, నాకు అవే బాగుంటాయని. ఇది కూడా బాగుందిరా, వేసుకో కదా నువ్వు. బాగుంటది, పెద్దవే వేసుకోవాలి పెళ్లికి. ఆ తర్వాత వేసుకోమన్న సందర్భాలు రావు, వేసుకోలేము పెద్ద పెద్దవి. ఇప్పుడు వేసుకో, మంచిగా ఉంది. అండ్ దాని కమ్మలు కూడా చాలా పెద్దవి వచ్చాయి. ఓకే, ఇది వేసుకో, ఇది చాలా చాలా బాగుంది. కంటే హారం ఇది, కమ్మలు కూడా సెట్ వచ్చేసాయి దీనికి. ఇది పైన పెట్టేస్తున్నాం, వెళ్ళడానికి వేసుకొని వెళ్ళిపోతాయి. ఇంకా సీజెడ్ జ్యువెలరీస్ కూడా కొన్ని తీసుకున్నాము రిసెప్షన్ కోసం, ఇంకా చిన్న వాటి కోసం. సో మామూలుగా ప్లానింగ్ ఎలా ఉందంటే జ్యువెలరీది కుందన్స్, నక్షి జ్యువెలరీ, సీజెడ్ జ్యువెలరీ, ఇలా 3 varieties లో 3 kinds of డిఫరెంట్ జ్యువెలరీ ప్లాన్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇది అబ్బాయిలకు బాగుంటుంది యాక్చువల్లీ. ఓ వావ్, అసలు వెయిటే లేదు, మోసి బరువెక్కిపోయిన చివరి ఫంక్షన్ ఉంటుంది చూడు, ఆ రోజు ఇది వాడితే సరిపోతుంది. అవును, బాగుంది ఇది. సో అదండి జ్యువెలరీ డిపార్ట్మెంట్. ఇప్పుడు నెక్స్ట్ పెళ్లి చీరల ప్యాకింగ్ కూడా చేసి రెడీగా పెట్టాము. యాక్చువల్లీ మేము ఏంటంటే ఫుల్ ఆల్రెడీ ప్యాకింగ్ చేసేసుకొని చివరికి వీడియో చేస్తున్నాము ఏమేమి ప్యాక్ చేసుకున్నాం అనేది. అండ్ పెళ్లి అయిపోయిన తర్వాత రిసెప్షన్ కోసం అసలు 2 ప్లాన్ చేసాం అనమాట. గాగ్రాజ్ ఏది వాడతామో తెలియదు కానీ, అండ్ గ్రే పాలిష్ లో కొంచెం హెవీ లెహెంగా, బ్లౌజ్. సో బ్లౌజ్ కూడా షేప్ చాలా బాగుంది కదా. యాక్చువల్లీ బ్లౌజ్ చూసినప్పుడు నాకు చాలా సింపుల్ గా అనిపించింది, కానీ కుట్టిన తర్వాత చాలా బాగుంది. ఐఎమ్ వెయిటింగ్ ఇందులో నేను చూడాలని. మొత్తానికి మేమైతే రీల్స్ ప్లాన్ చేస్తున్నాము, మంచి రీల్స్. మేము అయితే ఒక మంచి కాంబినేషన్ రీల్ ప్లాన్ చేసుకున్నాము, కానీ ఏ సందర్భంలో కూడా గుర్తుండట్లేదు చేయడానికని. ఇది ఇంకో రిసెప్షన్ లెహెంగా, కొంచెం భారీగా ఉందన్నమాట. మొత్తం స్టోన్ అండ్ జర్దోజీ వర్క్ వచ్చింది దీనికి. అయితే పీచ్ కలర్ కావాలని ఈమె కోరుకుంది. దీని తర్వాత 30 లెహెంగాలు చూపించాను. ఫస్ట్ లెహెంగా ఏదైతే చూసిందో దాని మీదే ఉంది మా పూజ. బట్ ఫస్ట్ టైం కదా, 30 చూసినా మళ్ళీ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే కామన్ ఏంటంటే ఈమె 2 గంటలు తిప్పుతుంది దేనికైనా. 2 గంటలు తిప్పి మళ్ళీ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని చూడండి. మా ఇంట్లో నేను ఒక్కదాన్ని ఈమెతో కలిపి షాపింగ్ చేసేది, ఇంకెవరం చేయరు. వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ అయిపోయింది అనమాట సాలని. నేను ఎందుకు ధైర్యంగా చేస్తానంటే నేను మాత్రం ఇది తీసుకొని కింద కొనిపించేస్తా బలవంతంగా. బ్లౌజ్ కూడా మంచి క్యూట్, మొత్తం జర్దోజీ వర్క్ అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే విత్ కప్స్ పెట్టించేసేయండి ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్కి. ఫర్ బాడీ షేప్ కూడా నీట్గా వస్తుంది అనమాట. ఎందుకంటే మన సైజెస్ ఎలా ఉన్నా ఎలా మారినా అది మాత్రం షేప్ ఇవ్వడానికి కరెక్ట్గా ఎక్కడైతే మనము స్పాంజెస్ పెట్టాలో అక్కడ స్పాంజెస్ పెట్టుకుంటే చాలా మంచిది. ఎస్పెషల్లీ లివిన్ లెహెంగాకి క్యాన్ వేసేసేయండి, ఒకటి పర్మనెంట్ క్యాన్. ఇదిగోండి, ఇది మా క్యాన్ పెద్ద క్యాన్ ఒకటి తయారు చేపించాము. దేనికైనా అది ఒకటే క్యాన్ ఇంకా పనిచేస్తుంది. ఈవెన్ లెహెంగాకైనా, ట్రెడిషనల్ లంగా ఓనికైనా, దేనికైనా సరే లోపల ఇలాంటి బార్బీ లుక్ ఇస్తుంది అనమాట. ఓకే, దీనిపైన అయిపోయింది.
ముఖ్యంగా కావాల్సింది మేకప్, అందుకే మళ్ళీ మేకప్ ముందు పెట్టి మరి చెప్తున్నాను. సో అండ్ దాంట్లో మేము ఏమేమి తీసుకున్నామంటే అఫ్ కోర్స్ ప్రతిరోజు ప్రతి పూట తల స్నానాలే చేయాల్సి వస్తుంది కాబట్టి కంపల్సరీ ఒక డ్రయర్ అయితే పెట్టుకోండి మీ వెంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేకప్ ఐటమ్స్. సో నేను ఈ క్యూట్ పౌచ్లో ఏం కావాలో అవి మాత్రం ఇంపార్టెంట్గా తీసుకెళ్తున్నాం, బయటకు వెళ్తున్నాం కాబట్టి ఎక్స్ట్రాలు తీసుకెళ్తే పోతాయని చెప్పేసి. అందులో మెయిన్ ఫేస్ రేజర్స్, ఎప్పుడైనా సరే రేజర్స్ ఒకటి కంపల్సరీ పెట్టుకోండి, ఎక్కడ ఏం అవసరం పడుతుందో తెలియదు, మేకప్లో ఏమంటారో తెలియదు. అండ్ దాంతోపాటు ఇది వచ్చేసి లిప్ సీరం అనమాట, ఇది ప్లమ్ చేస్తుంది లిప్ని. అండ్ ఇది వచ్చేసి కంపెనీ రెవల్యూషన్ అనే కంపెనీలో బాగా నచ్చి తీసుకున్నాం. ఇది చాలా క్యూట్గా ఉండే, కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ చాలా బాగుంది. ఇలా లైట్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళు. అండ్ నెక్స్ట్ అయితే ఐ షేడ్ ప్యాలెట్ మర్చిపోకండి. అండ్ ముఖ్యంగా ఫేస్ని మాయిశ్చరైజ్ చేయాలంటే కొంచెం మంచి ఫేస్ మాయిశ్చరైజర్ తీసుకోండి. మేమైతే ఇది బ్యాంకాక్ మెటీరియల్, అంటే ఇది కొరియన్ మెటీరియల్ యాక్చువల్లీ, కాజ్ ఆర్ఎక్స్ అని చెప్పేసి. ఈ స్నేల్ సీరం ఇప్పుడు చాలా ఫేమస్ కదా కొరియన్స్లో, అదే వాడుతున్నాము. నేనైతే బ్యాంకాక్ నుంచి తెచ్చుకున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత మా పూజ కూడా ఇదే బాగుంటుంది అని చెప్పింది. ఆల్వేస్ గర్ల్స్ ఫేవరెట్ విక్టోరియా సీక్రెట్స్, సో కాబట్టి విక్టోరియా సీక్రెట్స్ పర్ఫ్యూమ్. అండ్ ఇదేంటి, ఇది వసాచి స్ప్రేనా? ఓకే ఓకే, అవునా? ఓ ఇది మా అల్లుడు గారి గిఫ్ట్ అంట. అందుకే ఇది మర్చిపోకుండా పెట్టుకుంటాడు మా అమ్మాయి, ఫస్ట్ పైన పెట్టింది. ఓకే, ఇలాంటి గిఫ్ట్లు కొన్నప్పుడు పక్కన ఇంకొకరి పేరు కూడా గుర్తు చేయించాను. సో మంచి దువ్వెన మర్చిపోకండి. నేనైతే చాలా సార్లు మర్చిపోయేది ఏంటంటే దువ్వెనే. అండ్ హెయిర్ పిన్స్, పాపడ్ బిల్లులో పెట్టాలన్నా ఏది పెట్టాలన్నా పిన్స్ చాలా ఇంపార్టెంట్. అన్ని పెట్టుకొని చివరికి మనం మర్చిపోయేది రెండు, ఒకటి సేఫ్టీ పిన్స్, ఒకటి జడ పిన్స్. అండ్ ఎక్స్ట్రా బిందీస్, ముఖ్యంగా మర్చిపోయింది బేబీ ఆయిల్ అండ్ వెట్ టిష్యూస్. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి పూట మేకప్ వేస్తూనే ఉంటాం కాబట్టి కొంచెం ఆ మేకప్ని నీట్గా రిమూవ్ చేసుకోండి, లేకపోతే ఈ 2 days మన ఫేస్ పాడైపోతుంది. మా పూజ చాక్లెట్లు పెట్టుకుంది యాక్టివ్గా ఉండడానికి, స్ట్రెస్ బస్టర్స్ అనమాట. వీలైతే మీ హ్యాండ్ బ్యాగ్లో చాక్లెట్స్ వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ అబ్బో పెద్ద బ్యాగే, దీంట్లో అన్ని మేకప్ ఐటమ్స్. ఇదిగోండి ఫౌండేషన్ దగ్గర నుంచి నేను హైలైటర్ తీసుకున్నాను, కంపల్సరీ ఇది కొంచెం ఫేస్ కి షైనింగ్ ఇస్తుంది, బాగుంటుంది అని చెప్పేసి. దానికి తగ్గ బ్రషెస్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి, ప్రైమర్ పెట్టుకోండి, అండర్ ఆర్మ్ రోల్ ఆన్ పెట్టుకోండి, హెయిర్ సీరం కంపల్సరీ పెట్టుకోండి. జుట్టు నానా విధాలుగా ఆడుకుంటారు. లిప్స్టిక్స్ నేను వద్దన్నా మీరు పెట్టుకుంటారు నాకు తెలుసు. అండ్ సన్ స్క్రీన్ వెరీ వెరీ కంపల్సరీ, ఏది పెట్టినా పెట్టుకోకపోయినా సన్ స్క్రీన్ వెరీ కంపల్సరీ. అబ్బో ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో. ఓ ఇది ఫేస్ కి కొంచెం ప్రొటెక్షన్ సీరము, విటమిన్ సి సీరము. సో ఇలాంటివి మాకు గుర్తుని అన్ని పెట్టుకున్నాం. నెక్స్ట్ ఐ లైనర్ పెట్టుకోండి, మస్కరా పెట్టుకోండి. ఉందా? ఓకే, మస్కరా, ఐ లైనర్. ఓకే యా, యాక్చువల్లీ కరెక్ట్. కొలాజన్ యాక్చువల్లీ మాస్క్ పెట్టుకొని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మేకప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది తెలుసా. ఓకే, ఎప్పుడైనా సరే బ్రైడ్ అంటే ఒక 2 days ముందు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. ట్రయల్ సెక్షన్ 2 days ముందు కాదు, అట్లీస్ట్ 20 days ముందు, ఫేస్ పాడవుతుంది మళ్ళీ. అండ్ పెళ్ళికి ముందు మేము హైడ్రా ఫేషియల్ చేయించాము ఫేస్కి, సో దట్ ఫేస్లో ఉన్న డర్ట్ మాయిశ్చర్ కాబట్టి డర్ట్ తీసేయడానికి. మేకప్ అని అయిపోయింది. అండ్ ఇక ఇందులో చాలా ఎక్స్ట్రా మేకప్ ఐటమ్స్ ఉన్నాయి. ఇది కొంచెం పెద్ద మేకప్ బాక్స్ అనమాట. ఇందులో నుంచి ఇంకా చూస్ చేసుకొని కొన్ని తీసుకోవాలి. ఎస్పెషలీ మాయిశ్చరైజర్ మర్చిపోకండి, అండ్ నెయిల్ పాలిష్ మర్చిపోకండి. ఇన్స్టెంట్గా ఎప్పుడు ఏది పోయినా అదే పెట్టేసుకోవచ్చు మనం. నెక్స్ట్ డబుల్ గమ్ టేప్స్ ఒకటి పెట్టుకోండి, జ్యువెలరీకి మళ్ళీ అటు ఇటు కదలకుండా ఉండడానికి. అండ్ మెయిన్ పెళ్లి చీరలు మర్చిపోవద్దు. ఇది మా అమ్మాయికి బరాత్కి దానికి పెట్టాల్సిన శారీ, దాని బ్లౌజ్. అండ్ షేప్ వేర్ పెట్టుకోండి, షేప్ వేర్ అయితే కొంచెం బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ కొన్ని డ్రెస్సులు, ఎక్స్ట్రా డ్రెస్సెస్, హాఫ్ శారీస్ పెళ్లి తర్వాత ముందు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్స్ అలా పెట్టుకోవడానికి. అండ్ ఎక్స్ట్రా పేర్ ఆఫ్ బ్యాంగిల్స్. అండ్ ఇదేంటిది, ఓహో ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఒక 4 పెట్టుకుందనమాట. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ అత్తగారి ఇంట్లో వాడడానికి. అండ్ బ్రైడల్ మేక్ ఓవర్ చేసేటప్పుడు వేసుకోవడానికి డ్రెస్ ఒకటి ఎక్స్ట్రా పెట్టుకోండి, మంచి డ్రెస్ పెట్టుకోండి. ఓకే, ఇది హల్దీ తర్వాత బ్రైడల్ మేక్ ఓవర్ చేయడానికి వేసుకోవడానికి అనమాట ఇది. అండ్ ఇది మా పూజ పెళ్లి శారీ, గోల్డెన్ శారీ. ఇదిగోండి గోల్డెన్ శారీ విత్ గోల్డెన్ బార్డర్.
ఎస్పెషలీ ఎక్స్ట్రా వడ్డానాలు ఒక 2-3 పెట్టుకోండి. ఇది కొంచెం కామన్ వడ్డానం అనమాట, అన్నిటికీ వాడుతున్నాం ఇది. అండ్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా డ్రెస్సెస్, బ్లౌజెస్, అంతేనా, శారీస్ అండ్ ఎస్పెషలీ అండర్ గార్మెంట్స్ ఇట్లాంటివి మర్చిపోకండి. అండ్ ఇవన్నీ కూడా మంచి రెప్యూటెడ్వి తీసుకోండి, ఎందుకంటే అవి మన పొద్దున్న నుంచి రాత్రి దాకా కంటిన్యూస్గా వేసి భరించాలి. మామూలుగా ఇంట్లో వచ్చి నైట్లు వేసుకొని పడుకుంటాం, కానీ ఇక్కడ అలాంటి అవకాశం లేదు. మనము ఇన్ అండ్ అవుట్ యాక్టివ్గా ఉండాలి, 24 hours మేర్కోనే ఉండాలి. దీంతో పాటు ఎనర్జీ డ్రింక్స్ ఒకటి క్యారీ చేయండి, అది మనం పెట్టుకోవాలి కదా. ఇంకా మేము మర్చిపోయింది ఏంటంటే, ఓకే, వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా ఎనర్జీ డ్రింక్స్ ఒకటి మనం పెట్టుకొని వెళ్ళాలి. అది కాకుండా సి విటమిన్ బాటిల్ వస్తుంది, దాంట్లో ఒక టాబ్లెట్ వేస్తే మంచి సి విటమిన్ పనిచేస్తుంది, ఇన్స్టెంట్గా ఫేస్కి గ్లో కూడా ఇస్తుంది. సో అదొకటి పెట్టుకోండి. ఇంకేమైనా మర్చిపోయామా మనము? ఆల్మోస్ట్ అన్ని. చెప్పులు, బ్రైడల్ చెప్పులు. సో బ్రైడల్ చెప్పులు బయట ఉన్నాయి. యాక్చువల్లీ టవల్స్ పెట్టుకోవాలి, ఇంకా మేము స్లిప్పర్స్ పెట్టుకోవాలి, ఇంకా మేము దీనికోసం ఒక 4-5 ఎక్స్క్లూజివ్ వెరైటీస్ ఆఫ్ చెప్పులు కొన్నాము. హ్యాండ్ బ్యాగ్స్ ఒక 2 తీసుకున్నాము, అవి కూడా పెట్టుకుంటున్నాము. అండ్ సూది దారం మర్చిపోకుండా పెట్టుకోండి, మేము కూడా సూది దారం పెట్టుకోవాలి. ఇంకేమైనా మర్చిపోయామా? ఎస్పెషలీ హెడేక్ టాబ్లెట్ అండ్ ఫీవర్ టాబ్లెట్ కంపల్సరీ పెట్టుకోండి. చిన్న చిన్నవి కొంచెం మాటీ జ్యువెలరీస్, ఎక్స్ట్రా జ్యువెలరీస్, అంతే కదా. అవుట్డోర్లో పెళ్లి చేస్తే కనుక బంగారం మర్చిపోయి వెళ్ళకండి, కంపల్సరీ పెట్టుకొని వెళ్ళండి, ఎందుకంటే దాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడాలి. లాకర్స్లో పెట్టుకోండి. అండ్ దానికంటూ ఒకరిని అప్పచెప్పండి. ఓన్లీ వాళ్ళ బాధ్యత ఏంటంటే బంగారం కావాల్సినప్పుడు బయటికి ఇవ్వడం, తర్వాత లాకర్లో పెట్టి లాక్ చేయడం. ఇది ఒక్కదానికే వాళ్ళు ఉండాలి, ఇంకా వేరే పని ఏం చేయకూడదు వాళ్ళు. మేము అలాగే డిసైడ్ చేసాము ఒకరిని. ఎక్స్ట్రా పేర్ ఆఫ్ ఇన్నర్స్ లైక్ 2 to 3, ఎందుకంటే 2 సార్లు స్నానం చేయాలి, హల్దీకి 2 సార్లు స్నానం చేయాలి, మార్నింగ్ స్నానం చేయాలి, ఈవినింగ్ స్నానం చేయాలి. అబ్బా అవును, ఎన్నిసార్లు స్నానం చేయాలి కదా. సో అందుకని ఎక్స్ట్రా ఇన్నర్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ముక్కు పుడకలు కొన్ని ఒక 4-5 ఎక్స్ట్రా వేసుకోండి. సో దాట్స్ ఆల్. మా రాఖీ ఆల్రెడీ వచ్చాడు, వెళ్ళిపోవాలి మనము, బ్యాగ్ ప్యాకింగ్ అయిపోయింది అనేసి. ఎస్ రాఖీ, వీఆర్ రెడీ, లెట్స్ గో. దాట్స్ ఆల్ అనమాట. ఇది మా బ్రైడల్ ప్యాకింగ్, మాకు గుర్తుండి మేము చేసుకున్నది. ఇంకా మీకు ఏమైనా గుర్తుంటే కనుక చెప్పండి. లెట్స్ మీట్ ఇన్ ద ఫంక్షన్ హాల్. అమ్మయ్య, నైట్ మొత్తానికి బ్యాగ్ ప్యాకింగ్ చూస్తారు. అండ్ ఇప్పుడు మేము వచ్చేసాం కోకో ప్లమ్ రిసార్ట్కి. అండ్ ఇది వచ్చేసి షాద్నగర్లో ఉందన్నమాట. షాద్నగర్ మేమైతే ఫ్లైఓవర్ దిగేసి, ఔటర్ రింగ్ రోడ్ దిగేసి శంషాబాద్ దగ్గర ఇంకొక 20 minutes జర్నీ చేయగానే షాద్నగర్ వచ్చేస్తుంది. షాద్నగర్ మెయిన్ రోడ్లోనే కోకో ప్లమ్ రిసార్ట్ అని ఉంటుంది. ఆ రిసార్ట్లోనే మా హల్దీ, మెహందీ, పెళ్ళి అన్నీ కూడా. ఇదిగోండి, ఇంత పెద్ద 1000 మంది జనాలు పట్టే అంత పెద్ద హాల్ ఉంది ఇక్కడ. కాకపోతే అవుట్డోర్ అనమాట ఇది. సో రేపు సాయంత్రం పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇక్కడ డెకరేషన్ మాత్రం చాలా బాగా జరుగుతుంది. ఇదే మా స్టేజ్. సో ఇదే అనమాట స్టేజ్. ముందుగా ఒక వినాయకుడిని మాత్రం పెట్టారు, ఇంకేం అవ్వలేదు. సో ఇప్పుడు ఇవన్నీ మేము రెడీ చేయించుకోవాలి వచ్చి. అండ్ నెక్స్ట్ నీ పెళ్ళేరా, చూసుకో అంతా, ఈ పెళ్లిలో చూసుకో ఏమేమి చేయాలో. నెక్స్ట్ నీ పెళ్లిలో చేద్దాం. ఆఖరికి ఈ పెళ్లికి జుట్టు కూడా కత్తిరించుకొని రాలేదు మా వాడు. అంత లాంగ్ హెయిర్, అది స్టైల్ అది. ఓ మై గాడ్. లైటింగ్స్ అయితే అవుతున్నాయండి, మొత్తానికి లైట్స్ పెడుతున్నారు మా వాళ్ళు. అండ్ దీనికి పార్కింగ్ మాత్రం దాదాపు ఒక 1000 కార్లు పట్టే అంత పార్కింగ్ ఉంది శుభ్రంగా. ఓకే, అండ్ నాకు బాగా నచ్చిన ప్లేస్ చూపిస్తాను మీకు. సిట్ అవుట్ అనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అరుంధతి నక్షత్రం ఇక్కడ చూపిద్దాం అనుకుంటున్నాం మేము ప్రస్తుతం. నీకు కాదు అరుంధతి నక్షత్రం, నువ్వు మాకు చూపిస్తున్నావు రోజు. మనం పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చూపించాలి. పెళ్ళికి వచ్చిన వాళ్ళకి, పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, అందుకని మంచి ప్లే ఏరియా. బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా. నీకోసం బ్యాడ్మింటన్ కోర్ట్ కట్టించారా స్పెషల్గా, నేనే చెప్పి మరీ కట్టించా. ఇగో సాయంత్రం పార్టీకి సెటప్. ఇగో చెట్టు కింద రచ్చబండ కూడా ఉంది, పెళ్లి తర్వాత గొడవలు పడితే ఇక్కడే. ఇంకా మాట్లాడతావు నువ్వు. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఇంకా వచ్చినట్లేదు అయితే. లాస్ట్ టైం చెప్పాడు నెక్స్ట్ టైం మీరు వచ్చేటప్పటికి వస్తుందని. సో ఇదే అండి కిడ్స్ ప్లే ఏరియా. కిడ్స్ ప్లే ఏరియా నుంచి అటువైపు తిరిగితే మీకు క్రికెట్ కోర్ట్ ఉంది. అదిగోండి, చక్కగా క్రికెట్ కోర్టు, క్రికెట్ ఆడుకోవడానికి. అంటే ఓన్లీ పెళ్ళనే కాదు, అన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ రిసార్ట్ లాగా వచ్చి హ్యాపీగా ఒక 1 week ఉండాలన్నా కూడా మంచిగా సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇది బ్యాడ్మింటన్. అలా ఓపెన్ చేయాలి. అండ్ ఇక్కడ ఫెసిలిటీ ఏంటంటే మగ పెళ్ళి వాళ్ళకి, ఆడపెళ్ళి వాళ్ళకి సపరేట్ విడుదలలు ఉన్నాయి. ఇదిగోండి, ఇదేమో మోడర్న్ది. కింద పైన అన్ని రూమ్స్. అండ్ వాళ్ళకి ఇక్కడ పూల్ కూడా ఉంది.
ఇక్కడ అన్ని మంచిగా ఉయ్యాలలు సెటప్ చేసుకోవడానికి. ఇదేంటంటే మేము మగ పెళ్ళి వాళ్ళకి ఇచ్చేసాం అనమాట. లోపల ఒక 10 రూమ్స్, పెద్ద పెద్ద హాల్స్ అన్నీ ఉన్నాయి వచ్చిన చుట్టాలందరూ పడుకోవడానికి. అండ్ మాకు మొత్తం ట్రెడిషనల్ సెటప్ కావాలని చెప్పి మేము అటు సైడ్ మండువా సెటప్కి వెళ్ళిపోయాము. ఈరోజు హల్దీ కూడా మండువా సెటప్లోనే. రండి చూపిస్తాం. అండ్ ఇది వచ్చేసి ఫుడ్ ఏరియా అనమాట. అక్కడ హాల్ పక్కనే ఫుడ్. ఇంత పెద్ద ఏరియా ఉందండి ఫుడ్కి. హ్యాపీగా ఒక 500 మంది కూర్చొని చక్కగా భోజనం చేసే అంత స్పేషియస్ ఏరియా. అండ్ ఆ రైట్ సైడ్లోనే కిచెన్ కూడా ఉంది. వంటకాలన్నీ ఆ రైట్ సైడ్లో. అండ్ సర్వింగ్ అంతా ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇప్పుడు మా మెయిన్ సెటప్ చూపిస్తారండి. అండ్ మా మెయిన్ సెటప్ ఇక్కడే అనమాట. ఇదిగోండి ఈ పింక్ అంతా ఈవినింగ్కి హల్దీకి రెడీ అవుతుంది, మెహందీకి రెడీ అవుతుంది. అండ్ ఇటు సైడ్ రైట్ సైడ్ అంతా కూడా ఆల్రెడీ హల్దీకి డెకోర్ అయిపోయి ఉంది. అండ్ మేము ఇవాళ పూల్ హల్దీ చేస్తున్నాం అనమాట. అందుకే ఇది మా పూల్ డెకరేషన్ కూడా అవుతుంది. అండ్ మెయిన్ మండువా సెటప్ అని చెప్పాను కదా, అది ఇక్కడ. సో ఇదంతా చక్కగా మండువా సెటప్లో మంచి గుడిసల్లాగా మంచి ఆ ఆరా, ఆ పాతకాలం పద్ధతి అంతా కొంచెం గుర్తు రావాలని చెప్పేసి మేము ఈ సెటప్లో ఉన్నామన్నమాట. పెళ్ళికొడుకు వాళ్ళకి ఆ సెటప్ ఇచ్చేసాము. సో ఇదంతా కూడా మంచి రూమ్స్, ఏసీ రూమ్స్ ఉన్నాయి. విడిగా కావాలంటే పూల్ ఉంది. పూల్కి అటు సైడ్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, సింగిల్ బెడ్రూమ్స్ ఉన్నాయి. సో మొత్తానికి ఒక పీస్ఫుల్ ప్లేస్ ప్లస్ లగ్జరీ ప్లేస్ ప్లస్ చాలా స్పేషియస్గా ఒక 1000 మంది వచ్చే పెళ్ళి కూడా చేసుకునే అంత ప్లేస్ అనమాట. అయితే ఇంకా ఈవెంట్స్, బర్త్డేస్, పార్టీస్, గెట్ టుగెదర్స్, న్యూ ఇయర్స్ ఇలాంటివన్నీ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. కోకో ప్లమ్ రిసార్ట్ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెట్టేస్తాను. అండ్ మా పెళ్లి కూతురు ఎక్కడి వరకు వచ్చింది, బ్యాక్ ప్యాకింగ్ ఎక్కడి వరకు వచ్చింది చూపిస్తారండి.